అధికారం కట్టబెట్టారు. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే ఎవరు ఊహించని వ్యక్తిని మేము ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము. ఖచ్చితంగా పనిచేసేవారు కావచ్చు, బీజేపీ పార్టీకి డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని మేము టీబీజేపీ అధ్యక్షుడిగా నియమించాము. మీ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం లేదు, మీ పార్టీతో మేము కలిసే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడు కలగదు, ఇది జరగని పని అని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? అది వాస్తవం. వెంకటరెడ్డి గారు చెప్పేది వాస్తవము. భారతీయ జనతా పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు కాదు. దానికి ఏం మా అవసరం లేదు, మాకు వాళ్ళ అవసరం లేదు. ఒకవేళ అవసరం వస్తే మా అవసరం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ అవసరం మాకు లేదు. ఎందుకనంటే పోయిన అసెంబ్లీ ఎన్నికలలోనే ఇది జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉన్నందుకు మాత్రం మా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు కాంగ్రెస్ 1400 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న తర్వాత మళ్ళా ఎక్కడన్నా అసాసినేషన్ కావచ్చేమో అని భయపడి మాత్రమే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది, కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ విజయారాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. విజయారాయ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏమో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకుండా అంటే సరే ఓకే మీరు చెప్తున్నారు. ఓకే 2000 సంవత్సరంలోనే బీజేపీ ప్రకటించాలి. ఒక నిమిషం రాష్ట్రాన్ని ప్రకటించకుండా మోసం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పచ్చి దొంగ. భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు మోసం చేసినటువంటి ఒక పచ్చి మోసకారి. రైట్, ఓకే విజయారాయ్ గారు, 1 మినిట్ సంబంధం లేదు. రైట్, ఓకే 1 మినిట్. వెంకటరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. టీబీజేపీ అధ్యక్షుడి నియామకం ప్రకటన వెలువడిన తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం కావచ్చు, తర్వాత రేసులో ఉన్న ఒక 5-6 బీసీ నేతలు మరి టీబీజేపీ పదవి ఆశించిన వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమస్య సద్దుమణిగిపోయినట్టనా? రాజాసింగ్ విషయంలో మరి పార్టీ సస్పెండ్ చేస్తుందా, తర్వాత ఆయనను రాజీ చేస్తారా? ఫైనల్గా చెప్పండి, టైం అప్. అన్ని పార్టీల్లో ఏదైతే అధ్యక్ష బాధ్యతలు కానీ అధ్యక్షుని ప్రకటించేటప్పుడు అన్ని పార్టీల్లో ఇట్లాంటి చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మాత్రం వస్తూ ఉంటాయి, అన్ని పార్టీలో ఉంటాయి. కానీ బీఆర్ఎస్ లో కాకుండా మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలలో నేనేమంటున్నానంటే బీజేపీలో కూడా భారతీయ జనతా పార్టీలో ఈ రాష్ట్రంలో ఎవరు ఏమన్నా ఎట్లా అనుకున్నా కూడా డెఫినెట్ గా ఇవన్నీ కూడా సెట్ అవుతాయి, రిజాల్వ్ అవుతాయి, కూర్చోపెట్టుకొని మాట్లాడతారు. రాజాసింగ్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మొత్తానికి తెలంగాణ టీబీజేపీ చీఫ్ పదవి అయితే ఎవరు ఊహించని వెంకటరెడ్డి గారు ఎవరు ఊహించని వ్యక్తికి అయితే మరి రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీకి కట్టబెట్టడంలో ఇక తెలంగాణ బీజేపీలో కొంత కలకలం సృష్టించింది. రాజాసింగ్ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే మొదటి నుంచి కాంట్రవర్సీకి కేరాఫ్గా ఉన్న రాజాసింగ్ రాజీనామా వివాదం సద్దిమనిపోతుంది. ఇది మా పార్టీ అంతర్గత నిర్ణయం. సో దీంట్లో ఒక పార్టీ అధ్యక్షుని విషయంలో ఆశపడ్డ వారంతా కొంత నిరాశ చెంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ సమస్య సద్దుమణిగిపోయింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగా తెలంగాణలో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తుందని మరి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సో దీంట్లో విజయార్య బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులుగా కూడా మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం, బీజేపీతో మాకేం పని లేదు, మాతో అవసరం ఉంటే వాళ్ళు మాత్రమే మా దగ్గరకు వస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ టీబీజేపీలో మరి టీ కప్లో తుఫాన్ అయితే